హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళలో మనం చాలా కామన్గా చూసే ప్రాబ్లం అన్వాంటెడ్ హెయిర్. ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా ఫేస్ పైన, ఇంకా హ్యాండ్స్ పైన, ఇంకా అండర్ ఆర్మ్స్ దగ్గర మనకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకనే ఈ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా రకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, లేదంటే వ్యాక్స్ చేస్తుంటారు, థ్రెడింగ్ చేస్తుంటారు. ఇంకా చాలా రకాల కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఈ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ని ఇలా రిమూవ్ చేసే ప్రొసీజర్స్లో ఎక్కడో అక్కడ మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది లైఫ్ కోల్పోతుంది. అందువల్ల మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్, అంటే స్కిన్ పైన ర్యాషెస్ రావడం, పింపుల్స్ రావడం, ఇంకా వేరే స్కిన్ డిజీజెస్ రావడం, క్యాన్సర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కూడా మనకి ఆస్కారం ఉంటుంది. మనం ఇలాంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేయకుండా అవాయిడ్ చేయాలి. మనకి ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్నా, లేదంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా కానీ ఈ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి మనం న్యాచురల్ పద్ధతిని పాటించినట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ హెయిర్ రిమూవల్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది బేకింగ్ సోడా, పటిక బెల్లం. పటికని ఈ విధంగా పౌడర్గా చేసి పెట్టుకోవాలి, ఫైన్ పౌడర్గా. మిక్సీలో వేసుకుని లేదా బ్లెండర్లో వేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది టూత్పేస్ట్. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి, 1 to 2 టీ స్పూన్స్. నెక్స్ట్ ఇందులో పటికని యాడ్ చేసుకోవాలి, పటిక పౌడర్ని 2 టీ స్పూన్స్ వరకు. నెక్స్ట్ ఇప్పుడు మనం టూత్పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పటిక మీ హెయిర్ని, అంటే అన్వాంటెడ్ హెయిర్, మీ ఫేషియల్ హెయిర్ కానీ, హ్యాండ్ పైన ఉన్న హెయిర్ కానీ, లెగ్స్ పైన ఉన్న హెయిర్ కానీ బాగా రిమూవ్ చేయడంలో, అంటే రూట్స్ నుంచి స్క్రబ్ చేసి రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. టూత్పేస్ట్ మీ హెయిర్ని రూట్స్ నుంచి వీక్ చేస్తుంది. ఇంకా బేకింగ్ సోడా మీ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ప్యాక్ని ఎప్పుడు వాడాలనుకుంటున్నారో అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది, అప్పటి వరకు మీరు దీన్ని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి. ఇలా ఈ ప్యాక్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు మీ ఫేషియల్ హెయిర్ పైన, హ్యాండ్స్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పైన, ఇంకా లెగ్స్ దగ్గర ఉన్న అన్వాంటెడ్ హెయిర్కి మీరు ఇది మిక్స్చర్ని అప్లై చేసుకోవాలి. మీరు ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 5 minutes వరకు, ఒకవేళ మీ హెయిర్ అనేది సెన్సిటివ్గా, ఇంకా లైట్గా, ఇంకా చిన్నగా ఉన్నట్లయితే 5 minutes సరిపోతుంది. ఒకవేళ మీ హెయిర్ కొంచెం థిక్గా, ఇంకా హెవీ, అంటే డెన్స్, హెవీ వాల్యూమ్లో ఉన్నట్లయితే మీరు 10 to 15 minutes వరకు ఈ మిక్స్చర్ని అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ మిక్స్చర్ని మనం ఒక వెట్ క్లాత్ కానీ, లేదంటే తడి చేతులతో కానీ దీన్ని రిమూవ్ చేసేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ఈ విధంగా మీరు రిమూవ్ చేసుకోవాలి. మీ హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి. మీ స్కిన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, అండ్ మీ స్కిన్ బ్రైటర్గా, ఇంకా గ్లోయిగా కూడా అవుతుంది, అండ్ మీ ఫేషియల్ హెయిర్ 5 to 10 minutesలో రిమూవ్ అయిపోతాయి. ఈ రెమెడీ తప్పకుండా వర్క్ చేస్తుంది. ఫేస్ మీద ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి మన వంటింట్లోనే దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. వాటర్, లెమన్. ముందుగా మనం ఒక స్టవ్ని తీసుకొని దీని మీద ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ గిన్నెలో 1 కప్ వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ బౌల్లో ఒక 4 tablespoon షుగర్ని వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వాటర్ని వేడి చేయాలి. ఎంతవరకు వేడి చేయాలంటే, ఇప్పుడు మనకి ఇదంతా కూడా పాకంలా అయ్యేంత వరకు కూడా మనం వాటర్ని వేడి చేస్తూ ఉండాలి.
ఈ బౌల్లో మనం వాటర్ని అలాగే షుగర్ని యూజ్ చేసాం. ఈ రెండు కూడా ఇప్పుడు పాకంలాగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని వేడి చేస్తూ ఉండాలి. సో చూసారు కదండి, షుగర్ మొత్తం కరిగిపోయి మనకి ఇదంతా కూడా వేడిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇప్పుడు మనం బౌల్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ గిన్నెలో ఉన్నటువంటి మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకుందాం. నిమ్మకాయని మనం కట్ చేసుకుని నిమ్మకాయ జ్యూస్ని మనం దీంట్లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, నిమ్మకాయ రసాన్ని మనం దీంట్లోకి తీసుకుందాం. మనకి 2 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం అయితే కనుక సరిపోతుంది. సో చూసారు కదండి, మనం లెమన్ జ్యూస్ని తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. మనం షుగర్ని అలాగే వాటర్ని మిక్స్ చేసుకొని పాకంలాగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు ఫేస్ మీద ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత మీరు దాన్ని రిమూవ్ చేయండి. ఆ తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ ఫేస్ మీద ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీరు దీన్ని రెగ్యులర్గా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేసాము. నిమ్మకాయని, వాటర్ అలాగే షుగర్ని మనం యూజ్ చేసాం. నిమ్మకాయలో ఉండేటటువంటి సిట్రిక్ యాసిడ్ అనేది మన ఫేస్ మీద ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం దీంట్లో షుగర్ని యూజ్ చేసాం. షుగర్ని యూజ్ చేయడం వల్ల కూడా మన ఫేస్కి చాలా మంచిది. సో చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మీ ఫేస్ మీద ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ మీరు అప్లై చేయండి. రిజల్ట్ని మీరే గమనిస్తారు. ఈరోజు మీకోసం మరి ఒక వంటింటి చిట్కా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. గర్ల్స్కి స్పెషల్గా ఫేస్ మీద, బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా వచ్చినప్పుడు చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కా చాలా మంచి ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా తెలుసుకుందాం. శనగపిండి, బేసిన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పదార్థాన్ని యూజ్ చేసి దీంట్లో మరి ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుందాము. మిగిలిన 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రోజ్ వాటర్, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఒక 1.5 స్పూన్ బేసిన్ శనగపిండి, ఇది కోకోనట్ ఆయిల్, తగినంత కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం మనము. అండ్ దెన్ రోజ్ వాటర్ ఓన్లీ 1 టీస్పూన్ యూజ్ చేద్దాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రేగ్రెన్స్. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఇది యూజ్ చేస్తే. అలాగే మన ఫేస్ మీద ఉన్నటువంటి పోర్స్ని మంచి క్లెన్స్ చేస్తుంది. అన్వాంటెడ్ బ్యాక్టీరియాని లేకపోతే అన్వాంటెడ్. సో ఇలా 3 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకుందాం. రోజ్ వాటర్ మురికిని, డర్ట్ని బాగా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే కోకోనట్ ఆయిల్ మంచిగా మాయిశ్చరైజర్ని ఇస్తుంది ఫేస్కి అండ్ మాయిశ్చర్ని లాక్ కూడా చేస్తుంది. అండ్ శనగపిండి ఇది ఒక మంచి స్క్రబ్బర్. ఇది న్యాచురల్ స్క్రబ్బర్ లాగా యూజ్ చేయొచ్చు మనము. సో ఈ పేస్ట్ని ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇది థిక్ ఫామ్లో ఉంది. మీరు కూడా ఇలానే థిక్ ఫామ్లో చేయండి. డూ నాట్ యూజ్ మోర్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఎల్స్ రోజ్ వాటర్. ఈ థిక్ పేస్ట్ని మనము ఎలా అప్లై చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి కూడా ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఈ విధంగా దీన్ని అప్లై చేయాలి. నార్మల్గా నా హెయిర్ గ్రోత్ ఎలా ఉందంటే ఈ డైరెక్షన్లో ఉంది. సో నేను ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని అప్లై చేస్తున్నాను. మీ ఫేస్ మీద మోస్టేజ్ కానీ బియర్డ్ కానీ గర్ల్స్కి స్పెషల్గా
అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మీరు అప్లై చేస్తే వీక్లీ ట్వైస్ ఇలా చేసి 1 మంత్ ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ హెయిర్ గ్రోత్ పూర్తిగా ఆగిపోతుంది, అన్వాంటెడ్ హెయిర్ స్పెషల్గా. ఇలా అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 20 minutes డ్రై అవ్వడానికి వదిలేయాలి. ఆఫ్టర్ గెట్టింగ్ డ్రైడ్ అప్ కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత దీన్ని మనం రివర్స్ డైరెక్షన్లో ఎలా రిమూవ్ చేయాలో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ 15 minutes అయిపోయింది కానీ ఇంకా డ్రై అవ్వలేదు. బట్ యూ స్టిల్ నీడ్ టు వెయిట్ ఫర్ 20 minutes. మీ 20 minutes 25 minutes టైం తీసుకొని అది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని ఇలా స్క్రబ్ చేసినట్టు తీసేయాలి. ఇది ఇంకా డ్రై అవ్వలేదు బట్ స్టిల్ మీరు మాత్రం ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఈ డైరెక్షన్లో ఇలా తీస్తే యాజ్ శనగపిండి ఒక మంచి స్క్రబ్బర్, ఇది కోరస్ టెక్స్చర్లో ఉన్నందుకు స్క్రబ్ చేసిన విధంగా ఇది తీస్తే హెయిర్ అనేది సెన్సిటివ్ అయిపోయి దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే ఆ హెయిర్ కంప్లీట్గా ఫాల్ డౌన్ అవుతుంది. అప్పుడు మీ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా యూజ్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మంచి మాయిశ్చరైజర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ న్యాచురల్గా యూజ్ చేస్తున్నందుకు ఇట్ బికమ్స్ అ న్యాచురల్ మాయిశ్చరైజర్. అండ్ దీంట్లో మనము రోజ్ వాటర్ యూజ్ చేసాము. ఈ రోజ్ వాటర్ మంచి బ్రైట్నెస్ ఇస్తుంది స్కిన్కి. ఈ విధంగా అన్ని 3 ఇంగ్రీడియంట్స్ చాలా యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇది అట్లీస్ట్ 2 weeks మీరు ఇలా ట్రై చేస్తే అన్వాంటెడ్ హెయిర్ మొత్తం పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.